క్రింది వాటిని జతపరచండి. ఆర్ఆర్బి, నాబార్డ్, కిసాన్ క్రెడిట్ కార్డ్, అగ్మార్క్ అని ఇచ్చాడు. ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను 1975వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 1975 అంటే ఫోర్త్ వన్ ఆన్సర్. చూడండి ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్లోకి వెళ్ళండి. మొత్తం 3 ఉన్నాయి. ఫోర్త్ సెకండ్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్, 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. శివరామన్ కమిటీ సిఫారసుల మేరకు నాబార్డుని ఏర్పాటు చేశారు. వ్యవసాయపు రుణాలను, పరోక్షపు రుణాలను మంజూరు చేస్తుందండి. ఏదండి అంటే నాబార్డ్. ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డ్, కేసీసీ, కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటిది ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగిందండి అంటే 1998. అంటే థర్డ్ వన్ ఈజ్ ఇక్కడ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కిసాన్ క్రెడిట్ కార్డ్ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక అగ్మార్క్ వ్యవసాయపు ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించడం కోసం 1937లో 1937వ సంవత్సరంలో అగ్మార్క్ను ఏర్పాటు చేశారు. 1937 ఎక్కడుందండి? థర్డ్ ఆప్షన్. చూసుకోండి వరుసగా. ఫోర్త్ 1 2 రావాలి, 2 ఓకే, 3 అనేటువంటిది రావాలి. ఫస్ట్ది 4 రావాలి, బి 1 రావాలి, థర్డ్ది 2 రావాలి, డి 3 రావాలి. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4వది కరెక్ట్ ఆన్సర్. 4వ ప్రశ్నకు 4వది ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. మ్యాచ్ ది ఫాలోయింగ్. లిస్ట్ 1, లిస్ట్ బి. నాఫైడ్, ట్రైఫైడ్, ఎఫ్సిఐ, ఏఆర్డిసి. నాఫైడ్ ఓకే, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్. ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇయర్స్ మీద పడ్డాడు. ట్రైఫైడ్, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్. ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఏఆర్డిసి, అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందని ఇచ్చాడు. నాఫైడ్ చూడండి, నాఫైడ్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే 1958లో ఏర్పాటు చేయటం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఫస్ట్ది. ఓకే, నాఫైడ్ యొక్క ఇంపార్టెన్సీ, ప్రాధాన్యత ఏమిటి? ఇది సహకార వ్యవసాయ మార్కెట్లో శిఖరాగ్ర సంస్థగా చెప్పవచ్చు. కోఆపరేటివ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సిస్టంలో అపెక్స్ బాడీ, హయ్యర్, పెద్దది. రైతులు తాము పండించినటువంటి పంటలను అక్కడ అమ్మటానికి అవకాశం ఉంటుంది నాఫైడ్లో. ఓకే అండి, విత్తనాలు కానీ ఇవన్నీ కూడా నాఫైడ్లో ఇవ్వడానికి ఛాయిస్ ఉందండి. ట్రైఫైడ్, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్. గిరిజన ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా, గిరిజనులు పండించినటువంటి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ట్రైఫైడ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 1987లో, 1987లో. ఓకే, దానికి సెకండ్ వన్ ఈజ్ ఆన్సర్ ఉంది. ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, 1965వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎఫ్సిఐ యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్సీ ఏమిటండి అంటే భారతదేశ జనాభాకు ఒక సంవత్సరానికి సరిపడా ఆహారపు ధాన్యాలను ఎవరు నిల్వ చేస్తున్నారండి అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కౌటిల్యుడు ఏమంటాడండి అంటే రాజుగారి యొక్క ధాన్యాగారంలో కరువు, కాటకాలు, యుద్ధాలు ఏదొచ్చినా కానీ ఒక సంవత్సరానికి సరిపడా ఆహారపు ధాన్యాలను ప్రజలకు సప్లై చేయటానికి నిల్వ చేయాలి. అతని యొక్క స్లోగన్ని ఆధారం చేసుకునే ఎఫ్సిఐను ఏర్పాటు చేయడం జరిగింది 1965లో. ఓకే, థర్డ్ వన్ ఏఆర్డిసి, అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఒకప్పుడు నాబార్డు రాకముందుకు అగ్రికల్చర్ లోన్స్ ఇచ్చింది ఎవరండి అంటే ఏఆర్డిసి. ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే 1983వ సంవత్సరంలో. చూసుకోండి, 1 2 3 4 ఉండాలి. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.